మెగా సినిమాకి లైన్ క్లియర్ అయిపోయిందా? అయిపోతే స్టోరీ ఏంటి? హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ గా ఎవరికి ఛాన్స్? ఇలా ఇప్పుడు ప్రతి సీన్ లోనూ యమ సస్పెన్స్. అవతరణ రోజున చిరంజీవి అసలు ట్రయల్ పార్ట్ ఎందుకు వేశారు? మరి చిరు సినిమా ఎలా ఉండబోతోంది చూద్దాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఖాయమైన మెగాస్టార్ రీ ఎంట్రీ. ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్. నెలలో 10 రోజులు సినిమా, 20 రోజులు రాజకీయం. సినిమాల్లోకి వచ్చేందుకు పక్కా ప్లాన్తో రెడీ అవుతున్నారు చిరంజీవి. జస్ట్ పాటలు ఫైట్లతో సరిపెట్టే స్టోరీ కాకుండా ఏదైనా ఠాగూర్ లాంటి స్టోరీ కావాలని వెయిట్ చేస్తున్న మెగాస్టార్ ఇన్నాళ్ళకి ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అవతరణ దినోత్సవం నాడు స్వయంగా తన సినిమా వివరాలు బయటపెట్టారు చిరు. డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్? స్టోరీ ఏంటి? ఇలాంటి డీటెయిల్స్ ఏమీ చెప్పకపోయినా సినిమా చేస్తున్నానని మాత్రం ప్రకటించారు చిరు. మళ్లీ స్క్రీన్ మీద కనిపించాలనుందంటూ ఆ మధ్య మెగాస్టార్ చెప్పినప్పటి నుంచి 150వ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కథలు చెప్పేందుకు, సినిమా తీసేందుకు పోటీ పడ్డారు చాలా మంది డైరెక్టర్లు. కానీ కూల్ గా వెయిట్ తగ్గించుకున్న చిరంజీవి ఇప్పుడిప్పుడే కథల మీద దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటు రాజకీయాలకి పనికొచ్చేలా, అటు ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా ఉండాలి అనేది చిరు ప్లాన్. ఠాగూర్ లాంటి స్టోరీ కోసం చిరు వెయిటింగ్. వివి వినాయకే డైరెక్షన్ ఛాన్సా? శంకర్ వైపు చూస్తారా? ఇలా చాలా డౌట్లే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బన్నీతో మరోసారి సినిమా తీస్తూ ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి కాస్త దగ్గరగానే ఉన్నారు డైరెక్టర్ వివి వినాయక్. అందులోనూ ఇప్పటికే ఠాగూర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్. అందుకే వినాయక్ ఛాన్స్ దక్కొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోబో చూసి మనసు పారేసుకున్న చిరు శంకర్ కోసం చూస్తున్నారన్న టాక్ కూడా వినబడుతోంది. ఈ సస్పెన్స్ మాత్రం తొందరలోనే క్లియర్ అయిపోవడం ఖాయం. హీరోయిన్ ఎవరు? ఇటు గ్లామర్ టచ్, అటు పెద్దరికం. అంటే ఇద్దరందగత్తెలుంటారా? ఇది మాత్రం అంత ఈజీ విషయం కాదు. అన్నయ్య పక్క ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో అంటూ ఇప్పటికే హాట్ గా మాట్లాడేసుకుంటున్నారు ఫ్యాన్స్. నిజానికి హీరోయిన్ వెతుకులాట కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందంటున్నారు మెగా సన్నిహితులు. నెలకి 10 రోజులు మాత్రం షూటింగ్ అంటున్న చిరంజీవి మిగతా టైం అంతా పార్టీ కోసమేనంటున్నారు. ఫిబ్రవరిలో మొదలుపెట్టినా ఖచ్చితంగా 6 నెలల్లో సినిమా పూర్తి చేసి వచ్చే దసరా నాటికి ఫ్యాన్స్ కు సరదా తీర్చాలన్న మెగా ప్లాన్ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అప్పటి వరకు గ్లామరస్ అంచనాలు కంటిన్యూ అవుతాయి. అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి, ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి.